హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనమైతే క్రిస్పీ గోబీ 65ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వచ్చేసేయండి. ఫస్ట్ మనమైతే కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మనము కాలీఫ్లవర్ గిల్లుకోవడం కంటే ఇలా కట్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుందండి. ఆ మాత్రం సైజు ఉంచేలాగా మనమైతే కాలీఫ్లవర్ని మొత్తం కట్ చేసుకుందాము. నెక్స్ట్ మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసి మరగనివ్వాలండి. ఇలా మరిగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్నైతే వేయాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఆ కాలీఫ్లవర్ మీద ఒకవేళ ఏమన్నా మందు అలాంటిది ఏదన్నా కొట్టినా లేకపోతే ఆ డస్ట్ ఏమన్నా ఉన్నా కానీ వేడి వాటర్లో వేయడం వల్ల మొత్తము కాలీఫ్లవర్ అనేది శుభ్రంగా అవుతుంది. ఒక్క 3-4 నిమిషాలు అలా ఉంచిన తర్వాత ఒక జల్లి గిన్నెలోకి కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని అయితే తీసేసుకోండి. ఈ విధంగా కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని జల్లి గిన్నెలోకి తీసేసుకొని నెక్స్ట్ మనమైతే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మన రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. ఇదంతా దేనికంటే మన గోబీ 65కి కోటింగ్ కావాలి కదా, దానికోసమని మనము ఒక పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. అందుకని ఈ ప్రాసెస్ అండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఒకసారి ఆ పొడి పిండినే మీరు మొత్తము కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనము తగినన్ని వాటర్ వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా అయితే కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనమైతే నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మంచిగా కలుపుకోవాలండి. మనం ఎంత చక్కగా కలుపుకుంటే మనకి పిండి ముద్దలు అనేవి ఏమి లేకుండా మంచిగా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఆ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడైతే మనము ఉడకపెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని వేసి వాటికి మంచిగా కోట్ అవ్వాలి. అలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనం ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయడమే. గోబీ 65కి ఒక కడాయి తీసుకొని మీరైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసేసేయండి. ఆయిల్ మంచిగా వేడయ్యాక మనమైతే కలిపి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని అయితే మనం సేమ్ పకోడీ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవడమే అండి. ఈజీగా అయిపోతుంది, ఎంతో టైం పట్టదు. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటిగా మనము డ్రాప్ చేసేసుకుంటూ ఆయిల్లో వేసాక వెంటనే కదపకుండా 1-2 నిమిషాలు అలానే ఉంచిన తర్వాత మీరైతే స్లోగా టర్న్ చేసుకోండి. చూస్తున్నారు కదా, మంచిగా ఈ మాత్రం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా మనమైతే కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని వేయించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. పైన క్రిస్పీగా, లోపల కాలీఫ్లవర్ మెత్తగా, ఎంత బాగుంటుందంటే మీరు ఈవినింగ్ స్నాక్ కింద చేసుకున్నారంటే క్రేజీగా ఉంటుంది ఈ స్నాక్ రెసిపీ అయితే. దీన్ని మనము పప్పులోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా నంజుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇలా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తేనే కదండి మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుండి మనకి కాంప్లిమెంట్స్ అనేది వచ్చేది. సో నేనైతే ఫస్ట్ వేసుకున్నవన్నీ తీసేసిన తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు మళ్ళీ సెకండ్ టైం కూడా వేసేసుకుంటున్నాను. మిగిలినవన్నీ చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కాలీఫ్లవర్ సీజనే కాబట్టి ఇప్పుడు మనకి మార్కెట్లో చక్కగా అవైలబుల్గా ఉంటాయి. ఒక్క కాలీఫ్లవర్ తెచ్చుకొని ఇలా చేసుకున్నారంటే అద్భుతమైన ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చక్కగా ఈ స్నాక్ అయితే క్రిస్పీగా యమ్మీగా ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే కొద్దిగా కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చీలని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక జల్లిగంటలో తీసుకొని అలా ఫ్రై చేసుకొని పైన వేసేసుకున్నారంటే మనము గోబీ 65 తినేటప్పుడు కరివేపాకు, ఆ పచ్చిమిర్చి అలా మనము నంజుకొని తింటే ఆ ఫీలే వేరుంటుందండి. అసలు రుచి అయితే మీరు ట్రై చేసి మీరు ఎక్స్పీరియన్స్ అయితే తప్ప మీకు ఆ టేస్ట్ అనేది తెలియదు. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా, ఎంత క్రిస్పీగా కనిపిస్తుందో. సో మీరు కూడా డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.